ఒక ప్రశ్న అడిగి నేను వాక్యంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీలో చాలామంది మందిరానికి వస్తున్నారు కదా, ఎందుకు వస్తున్నారు? మందిరానికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావాలి? అమ్మ ఎప్పుడైనా ఆలోచించారా? ఇది తెలియదు కాబట్టే చాలామంది అటు ఇటు గొంతులేయడం, లేకపోతే ఏదైనా ఒకటే అనుకోవడం, లేకపోతే ఒక వారం వచ్చి ఇంకో వారం మానేయడం. మందిరంలో చాలామంది మానేసేవారు ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? అసలు మందిరానికి ఎందుకు రావాలో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఈరోజు మనం తెలుసుకుంటే ప్రతి వారం మనం నడిపించబడుతూ ఉంటాం. హల్లెలూయా. మందిరానికి ఎందుకు రావాలమ్మా? అసలు ఎందుకు ఇక్కడ వరకు నడిపించబడాలి అనేటువంటి ప్రశ్న ఈరోజు మనం వేసుకుంటే, ఈ బిజీగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో, ఈ లోకంలో, లేక ఎంతో క్రూరత్వంతో నిండిపోయినటువంటి గజిబిజి గందరగోళముతో ఎక్కడా కూడా మంచి అనేది కనిపించినటువంటి ఈ లోకంలో, పనులతో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో, అనేక విధములైనటువంటి వ్యాపకాలతో బిజీ అయిపోతున్నటువంటి ఈ లోకంలో సమయాన్ని వెచ్చించి ఒక మందిరానికి మనము ఎందుకు నడిపించబడాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. 5 విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా చిన్న అంటే సబ్జెక్ట్ పెద్దదే, కానీ నేను కుదించి చాలా చిన్న సబ్జెక్టుగా తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా వింటే ఇది మనకి మన ఆత్మీయ జీవితాలకి ఎంతో బలపరచబడుతూ ఉండదు. విశ్వాసపు యాత్ర, ద స్పిరిచువల్ జర్నీ అంటారన్నమాట. విశ్వాసపు యాత్ర ముందుకు కొనసాగుటకు సంఘము లేక మందిరము రావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి విశ్వాసపు యాత్రలో మనము ఎక్కడ అవకతవకలు ఉన్నా సరి చేసుకొని మనం ముందుకు సాగిపోవడానికి మన విశ్వాసపు జీవితంలో, విశ్వాసపు యాత్రలో మందిరం అనేది లేక సమాజముగా ఒక చోట కూడుకొనుట అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను మన విశ్వాస జీవితంలో పోషిస్తూ ఉంటుంది. ఎందుకని మందిరమునకు మనం నడిపించబడాలో 5 విషయాల్లో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నేను ఇదే విషయాన్ని పాలకొల్లు మందిరంలో అడిగాను. నేను సత్యంగా చెప్తున్నాను, నేను వాళ్ళు ఏదో కొరకేదో గొప్పగా చెప్పడం కాదు. నేను ఇదే విషయాన్ని పాలకొల్లు మందిరంలో, కావాలితే మీరు అక్కడ వాళ్ళని కనుక్కోవచ్చు, కొంతమంది ఉన్నారు కదా మీకు తెలిసిన వాళ్ళు. ఇదే ప్రశ్నను వాళ్ళని అడిగితే పురుషులు ఒక సమాధానం ఇచ్చారు. అంటే ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి నేను 5 పాయింట్లు అన్నాను కదా, 5 పాయింట్లో 2 పాయింట్లు వాళ్ళే చెప్పేశారు, 2, 3. జాగ్రత్తగా వినండి. 1 ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చుటకు సంఘానికి ఆదివారం మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చడానికి ఆదివారము మందిరానికి మనము రావాలి. ఎందుకనంటే అది ఆజ్ఞ. మనందరికీ కూడా తెలుసు ఏమిటంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా నువ్వు ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొనము అని దేవుడు చెప్పాడు. నేను ఈ రెఫరెన్స్ కాకుండా మరొక రెఫరెన్స్ చూపించి వాక్యాన్ని, ఈ యొక్క పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా, అంటే కొంతమంది మానేస్తున్నట్టుగా, సమాజముగా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. హల్లెలూయా. అమ్మా అందరూ కూడా ఒకసారి పైకి చూడండి. వాక్యములో భక్తుడు సెలవిచ్చినటువంటి మాట, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా భక్తుడు రాసినటువంటి లేఖన భాగములో నుండి మనము చదువుకునేటువంటి ఆ వచనములో అంటూ ఉన్నాడు, కొందరు
అందరూ కాదు, కొందరు మానేస్తున్నారు చూసావా మందిరానికి రాకుండా. కొందరు ఏ విధంగా అయితే మానేస్తూ ఉన్నారో వారులాగా నువ్వు కాక సమాజముగా ఒక చోట కూడుకొనుట మీరు మానకండి అని చెప్తున్నాడు. ఈ మాట చెప్పి అక్కడితో వదిలిపెట్టలేదు. దాని కింద మాట మనం చూస్తే అంటున్నాడు, ఆయన రాకడ సమీపించింది కొలది. ఒకసారి ఆ మాట చదవండి. ఆ దినము సమీపించింది కొలది మరి ఎక్కువగా మీరు సమాజముగా కూడి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటమ్మా? ఆ దినం అంటే ఏ దినము? ఆ దినం అంటే ఏ దినము? నేను ఆల్రెడీ పేపర్ లీక్ చేసేసినా మీరు చెప్పలేకపోతున్నారు. రాకడా అని నేను ఆల్రెడీ వదిలేశాను. ఇదే మాట అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? విశ్రాంతి దినం అన్నారు. వాళ్ళు విశ్రాంతి దినం దగ్గర ఆగిపోయారు. మన భక్తి అంతా దేనికి? రాకడ సమయం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కొంతమంది మానేసినట్టుగా మీరు ఉండకండి, సమాజముగా కూడి ఉండుట మీరు మానొద్దు. ఆ దినము సమీపించింది కొలది అంటే దేవుని యొక్క రాకడ సమీపించింది కొలది మీరు మరి ఎక్కువగా ఏమనుంది అక్కడ? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏ ఎక్కువగా? మరి ఎక్కువగా. అంటే తరచుగా ఆదివారం మీరు సమాజంగా కూడుకుంటున్నారు. ఆయన రాకడ సమీపించింది కొలది మీరు మరి ఎక్కువగా, అంటే ఉపవాస కూటముల ద్వారా, ప్రత్యేకమైనటువంటి కూటముల ద్వారా తరచుగా దేవుని యొక్క సన్నిధానములో మీరు కూడుకొనొచ్చు, ఒకరిని ఒకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఆత్మలో సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అందుకే మందిరానికి రావాలి. ఎందుకు వస్తున్నావు మందిరానికి? ఆదివారం ఊరికే వెళ్ళిపోతున్నావు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఈ విషయం తెలిసినోడు ఎవడో కూడా ఆదివారం మాండ. ఈ విషయం తెలియకనే మానేస్తూ ఉన్నారనుకుంటున్నారు చాలామంది. ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి? దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుడు కొరకు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటను వినలేదో, దేవుడు ఎంతో ప్రేమతో తన స్వహస్తాలతో చేసినటువంటి ఆదాము అవ్వలను కూడా దేవుడు ఒక్క అతిక్రమముతో ఏం చేశాడు? దేవుని మాటను అతిక్రమిస్తే, అంటే దేవుని మాట వినకపోతే ఆయన కోపాన్ని రేపినటువంటి వారం అవుతాం మనం. హల్లెలూయా. కనుక ఆదివారం అనేది దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినం. ఆ దినము నీవు నేను ఏ పని కూడా చేయకుండా దేవుని యొక్క మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుట కొరకు ఒక సమాజముగా మనము కూడుకొనుట ద్వారా ఈ యొక్క సమాజముగా మనము కూడి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా అది మనకి ఆత్మీయ జీవితంలో ఒక ఎంకరేజ్మెంట్ను మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇంట్లోనే ఉండి స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అంటే నీ భక్తి ఎక్కడుందో అక్కడే ఉండిపోద్ది. లేకపోతే అంతకంటే కిందకు పడిపోద్ది. ఇంట్లో కూర్చుని స్తోత్రం అనుకుంటే నీకు ఊడిపోయేది ఏమి ఉండదు. సమాజముగా వచ్చి అందరితో పాటు నీవు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ ప్రక్కనున్న వారు భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉంటే పక్కనున్నటువంటి నీవు ప్రభువా నేను మాట్లాడలేకపోతున్నానయ్యా, లేక నీ కొరకు నేను ఆత్మలో ఆనందించలేకపోతున్నాను, నన్ను కూడా నీ ఆత్మతో నింపువని నీ పక్కనున్నటువంటి సహోదరుని చూసి నీవు కూడా మన్నించబడ్డానికి, బలపరచబడ్డానికి కూడుకోవాలి. హల్లెలూయా. ఇంట్లో ఉండి నువ్వే స్తోత్రం అనుకోండి, ఏమవుతుంది నీకు? ఏమవుతుందమ్మా? ఎలా బలపరచబడతావు నువ్వు? చాలామంది చేసేది అదే. రాలేపోతున్నామండి, ఇంట్లో టీవీలో చూసి అక్కడే చప్పలు కొట్టుకుని ఆరాధిస్తున్నాం. ఇది ఒకటి నేర్పేశాడు ఎవడో ఒకడు వచ్చి. స్మార్ట్ వర్క్ అని మొదలు పెట్టారు, కానీ ఆ స్మార్ట్ వర్క్ భక్తిలో పనిచేయదు అమ్మా. భక్తిలో ఎప్పుడు స్మార్ట్ వర్క్ పనిచేయదు, హార్డ్ వర్కే కావాలి దేవునికి. దేవుడు ఎప్పుడు కూడా వాక్యములో మనము సృష్టి ఆరంభము నుంచి మనము చూసినా కష్టపడమనే దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఉద్యోగాల్లో స్మార్ట్ వర్క్ బాగుంటుంది,
బిజినెస్ ఐడియాస్లో స్మార్ట్ వర్క్ చాలా బాగుంటుంది. భక్తి జీవితంలో స్మార్ట్ వర్క్ పనిచేయదు, హార్డ్ వర్కే కావాలి. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళు ఉంచాలి, ప్రార్థన చేయాలి, దేవుని యొక్క మందిరానికి రావాలి, భక్తిని చేయాలి. ఏ కాలమైనా ఏ పరిస్థితులైనా దేవుని యొక్క చేయి విడువక, సహవాసాన్ని విడకుండా దేవుని యొక్క మందిరానికి మనం నడిపించబడాలి. స్మార్ట్ వర్క్ దేవుని దగ్గర పనిచేయదు. స్మార్ట్ వర్క్తో పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. ఎదురుగుండగా ఉండి గుండెలు బాదుకొని నడుతూ ఎగురెగురుతూ చెప్పిన మెసేజ్కి మీరు నిద్రపోతుంటే, తెర మీద బొమ్మేసి కూర్చోబెట్టి చూడమంటే నువ్వు నిద్రపోకుండా మెలుకుగా ఇనేస్తావా? మరి ఇక్కడ ఉన్నవాడు పెద్ద క్యాబేజీ పెట్టుకున్నాడు చెవిలో. అమ్మా, ఎక్కడి నుంచుని ఓ అరిచి అరిచి ప్రసంగాలు చేసి మిమ్మల్ని లేపడానికి పాటల మీద పాటలు పాడి, వాళ్ళేమో దరువు మీద దరువు వేసి ఇన్ని చేద్దంటే పాట అయిపోయిన వెంటనే నిద్రపోతున్నావు. తెర మీద బొమ్మేస్తే నువ్వు ఇనేస్తావా? అది మీరు నమ్మాలి. మరి మళ్ళీని నీ గురించి తెలుసుండు కూడా మీరే కాదు, అందరు ఎలాగా ఉంటారు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు మనము మందిరానికి నడిపించబడాలి? స్మార్ట్ వర్క్ అనేది వాక్యము తెలియని వారి దగ్గరికి మనము వాక్యాన్ని పంపించడానికి ఒక సాధనమే, కానీ రక్షించబడిన వారికి అది ఏ కొలతను కూడా సరిపోదు. ఏ కొలతను కూడా సరిపోదు. ఇప్పుడు అన్యుడు ఉన్నాడండి. ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా ఒకరు ఉన్నారు, పత్రిక తీసుకోరు, నీ దగ్గరికి రారు, వాళ్ళు అసలు వాక్యాన్ని వినరు, ఏం చేయరు. కానీ అలాంటి వారి దగ్గరికి నువ్వు సువార్తను ఏ విధంగా పంపిస్తావు? యూజింగ్ స్మార్ట్నెస్. గ్యాజెట్స్ను ఉపయోగించి మనము యూట్యూబ్ ద్వారానో టీవీల ద్వారానో పంపించుకుంటాం. కానీ సంఘాల్లోనే నువ్వు పెట్టేస్తే, సంఘాల్లోనూ నువ్వు పెట్టేస్తే అది ప్రజలని తప్పుదారి పట్టించేటువంటి, సోమరులు చేసేసి పరిస్థితులతో కాంప్రమైజ్ అయిపోయేలా చేసేటువంటి పద్ధతులు అవన్నీ కూడా. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా? మందిరమునకు నడిపించబడి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి. హల్లెలూయా. ప్రతి వారము దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క పని, ఆయన ఆజ్ఞను నీవు నెరవేర్చాలి. ఇప్పుడు రెండో పాయింట్కి వద్దాం. చూడండి, రెండోది ఏంటంటే మనము బహిరంగముగా దేవుణ్ణి ఆరాధించుట కొరకు మందిరమునకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బహిరంగముగా దేవుణ్ణి మహింపరచాలి. అందరి ముందు దేవుణ్ణి మహింపరచాలి. ప్రజలందరి ఎదుట దేవుణ్ణి మహింపరచాలి. అందుకనే ఎఫెసీ 5వ అధ్యాయం 19వ వచనం. అమ్మ జాగ్రత్తగా వినాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి, ఈ మాట జాగ్రత్త వినండి, క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. చాలామందికి పాస్టర్ గారి భయం ఉంటుంది, కానీ క్రీస్తు భయము ఉండదు. అవునా? చాలామందికి పాస్టర్ గారి భయం ఉంటుంది. అమ్మో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన కార్యక్రమం మనం చేద్దాం. పెళ్ళిలో పాస్టర్ గారు స్టేజ్ మీద ఉండి ఆ కార్యక్రమం జరిగించేంత వరకు ఆడు అలా బిగబట్టుకు కూర్చుంటాడు. ఏంటి అంతేనమ్మా? అందరూ అలా బిగబట్టుకు కూర్చుంటారు. టాయిలెట్ అర్జెంట్ వచ్చినాడు బస్సులో కూర్చున్నాం మనకు, చాలాసార్లు బస్సు ప్రయాణం చేసినప్పుడు ఆడ ఆపడం యాడు వెళ్ళిపోతూ ఉంటాడు. మనకు టాయిలెట్ వచ్చిన ఏమొచ్చినా అలాగే ఆపుకొని ఉండాలి. ఆడ ఆపేంత వరకు, మనం దిగేంత వరకు అలాగే బాబు ఎప్పుడు ఆపుతాడు రా బాబు ఎప్పుడు. కొంతమంది పెళ్ళిళ్ళు అలా ఉంటారు. పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నంత వరకు ఆడికి అలా బిగబట్టుకుని బాబోయ్ ఎంతసేపు. అందుకనే పెళ్ళిలో కరెక్ట్గా 12 భోజనాలు ఒడ్డు పెట్టి, ఎప్పుడైతే పాస్టర్ గారు తాలిగడ్డి సామెన్ అంటాడో వీడు పని చూసుకోవడానికి వీడు వెళ్ళిపోవాలి. ఏ పని చూసుకోవడానికి? అదే మీరు అనుకున్నదే, కొత్తదేం లేదు, మీరు అనుకున్నదే.
మీరు అనుకున్నదే. అలా బిగపట్టుకుని పాస్టర్ గారు స్టేజ్ దిగేంత వరకు అలా బిగపట్టుకుని ఉంటాడు. దిగిన తర్వాత వెళ్ళిపోయి ఆడికి కావాల్సిందే. అంటే వీడికి ఏ భయం ఉంది? పాస్టర్ గారి భయం ఉంది, కానీ క్రీస్తు భయం లేదు. ఇక్కడ అంటున్నాడు, అయ్యా క్రీస్తు భయముతో ఒకడికొకడు లోబడి ఉండండి. దేవునికి భయపడేవాడు ఆటోమేటిక్గా సేవకుడికి భయపడతాడు. దేవుణ్ణి గౌరవించేవాడు ఆటోమేటిక్గా సేవకుడికి గౌరవాన్ని ఇస్తాడు. దేవుని మాటను వినేవాడు సేవకుడి మాటను తప్పకుండా వింటాడు. అంటే ఇది చేసేదంతా కూడా నటన తప్ప ఒరిజినాలిటీ లేదు. ఒరిజినాలిటీలోకి నడిపించబడాలి అంటే ప్రతి వారము బహిరంగముగా దేవుణ్ణి ఆరాధించుటకు మనం రావాలి. ఎప్పుడైతే ఈ బహిరంగపు ఆరాధనలో నీ హృదయము కదల్చబడి దేవుని హృదయముతో నీ హృదయం మమేకమై దేవుణ్ణి ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తావో, నీ సేవకుణ్ణి, నీ విశ్వాసులను, నీ గ్రూపుని, నీ సంఘ పెద్దని, నీ గ్రూపు లీడర్ని అందరినీ ప్రేమించడం మొదలెడతావు. అందరిలో మంచి చూడటం మొదలెడతావు. అప్పుడు వరకు అందరిలో తప్పులు ఎతికే నీవు అందరు తప్పులు, ఆడు బాగున్నాడేంటి, ఆడు అలాంటోడు, ఇది ఎలాంటిది అని చెప్పిన నీవు ఫోన్లే అందరిలో ఏదో ఒక లోపాలు బలహీనతలు ఉంటాయి, మనం వాళ్ళు బలపరచాలి అనే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మనసుతో నీ మనసు ఏకమైనప్పుడు, నువ్వు దేవునికి భయపడినప్పుడు ఆ మనసు నీకు వస్తుంది. దేవుని మనసు నీలో లేకపోతే, దేవుని మనసుతో నీ మనసు మమేకం అవ్వకపోతే ఇంకంతే. అందరిలో తప్పులు ఎతకడానికే చూస్తావు కానీ మంచిని ఎప్పుడు కూడా నువ్వు చూడలే. అందుకనే భక్తుడు అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడి ఒకడికొకడు లోబడి ఉండండి. సంగమా దేవునికి భయపడు, అందరూ కూడా కలిసిమెలిసి లోబడి సంతోషంగా జీవించండి అమ్మా. అదే సమాజంగా మనము కూడి దేవుణ్ణి ఆరాధించుట కొరకు దేవుని యొక్క మందిరానికి మనం వస్తూ ఉన్నాం. ఈ సమాజముగా కూడినప్పుడు మనము కొన్ని పనులు చేస్తాం. అదేంటో తెలుసా? మొదటిగా ప్రభు బలలోనికి మనము సమీపిస్తూ ఉంటాం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు పేతురంట పౌలు రాత్రంతా కూడా విస్తరించి ప్రసంగించడం ప్రారంభించాడంట. వారందరూ దేనికి కూడుకున్నారని ఉందంటే ప్రభు బల్ల కొరకు. హల్లెలూయా. అంటే సమాజముగా మనం కూడుకొనిటిలో మనము చేసేటువంటి పనులు ఏమిటో తెలుసా? పని పాట లేకుండా సమయాన్ని ఇక్కడ ఎవడో వేస్ట్ చేయట్లేదో, ప్రభు బల్లకి సమీపిస్తూ. అంత మాత్రమే కాదు, ప్రభు వల్ల సమీపించడం మాత్రమే కాకుండా సమాజముగా మనము కూడి ప్రార్థన చేస్తూ ఉన్నామంట. హల్లెలూయా. సమాజముగా దేనికి కూడాలి? బహిరంగముగా ప్రభు వలను సమీపించుడు కొరకు. ఆ ప్రభు వలను సమీపించినప్పుడు ఆయన శ్రమను, ఆయన యొక్క త్యాగాన్ని ఆ రొట్టెలోను ఆ ద్రాక్షారసములో మనము చూసినప్పుడు మన హృదయము ఎంతో వేదనతో నిండిపోతూ ఉంటుంది. అవునా? ప్రభు వలలో పాలు పొందే వారికి తెలుస్తుంది. ఆ మోకరించి దేవుని యొక్క సన్నిధానములో ఆ రొట్టెని మన చేతిలోనికి తీసుకున్నప్పుడు, అయ్యా నేను పొందవలసినటువంటి ఈ శిక్షను నువ్వు పొందావని మన హృదయము నిజంగా కన్నీరైపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెలోను ఆ ద్రాక్షారసములోను పాలు పొంది లేచి నిలబడి జయము పొందేదా మనం పాడతామో, మనలో నూతనమైనటువంటి బలం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన తిరిగి లేచాడు గనక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నూతన బలము, నూతన ధైర్యము. ఓ, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడనేటువంటి ధైర్యము మనల్ని ఆ రోజు ఎంతగా ఆ సంతోషముతో మన హృదయం నిండిపోద్దాం. సహోదరులు మనము షేకెన్ తీసుకుని ప్రేమపూర్వకంగా కౌగులించుకొని మనము సెలవు తీసుకుంటూ ఉంటే మన సహవాసమును చూసి ఆ దేవాతి దేవుడే సంతోషిస్తాడంట. హల్లెలూయా. అంటే ప్రభు బలలోను ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో మనము చూస్తే, ఆ రోజు వారు కూడి ప్రార్థించుచు ఉండగా కూడి ఉన్నటువంటి స్థలము కంపించెను. సంఘము సమాజముగా బహిరంగముగా కూడి ప్రార్థిస్తూ ఉండగా
దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకనే బహిరంగముగా సమాజముగా మనము కూడుకోవాలి. ఇంకొకటి ఏంటో తెలుసా? ప్రభు వల్ల ప్రార్థన, మూడవది ఇచ్చుట. ఆ పరిచర్య అభిషేకవంతముగా లేక ఇంకా కొన్ని కార్యక్రమాలు చేపట్టి దేవుని కొరకు ఇంకా ఉన్నతమైనటువంటి పరిచర్యగా ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేస్తూ ఉంటాం? కానుకలను ఇస్తూ ఉంటాం. అవునా అమ్మ? అవునా కదా? వెలుగు ఉన్నారా? ఇచ్చుటల కొరకు నేను ఒక విషయం మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, మిగతా పాయింట్స్ మీకు చెప్తాను. మనకి గలిలయ సముద్రం ఉంది. అవునా? గలిలయ సముద్రం అంటే చెప్పండి అమ్మా. మిమ్మల్ని ఇప్పుడు ఇమ్మని నేనేం అడగనులే, మీ దగ్గర నుంచి నేను ఆశించను. ఎప్పుడూ నా తండ్రి కాలం నుంచి మేమేమి కూడా ఆశించలేదు. మీరు ప్రేరేపితులే ఎత్తేనే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇప్పుడు మిమ్మల్ని బలవంతంగా ఇమ్మని నేనేం చెప్పను, మీరేం కంగారు పడకండి. అమ్మా, గలిలయ సముద్రం మనకుంది. అవునా? ఆ గలిలయ సముద్రం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఎక్కువగా పరిచర్య చేసి తిరిగినటువంటి ప్రదేశం గలిలయ సముద్రం ఉంది. ఆ గలిలయ సముద్రానికి కొంచెము దూరంలోనే మృత సముద్రం అనేది కూడా ఒకటి ఉంది. అవునా? ఈ రెండిటిని లేకపోతే ఈ రెండిటిని పోషించేటువంటి ఒక నది ఉంది. ఆ నదే యోర్దాను నది. ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి కొంతమంది ఆ ప్రదేశాలన్నీ కూడా చూసొస్తూ ఉంటారు. ఇదిగో యేసు ప్రభు తిరిగినటువంటి గలిలయ సముద్రం అని. కొద్ది దూరం మేము బస్సు మీద ప్రయాణం చేసి వచ్చి ఇదిగో మృత సముద్రం, ఇదిగో యోర్దాను నది అని కొంతమంది చూపిస్తూ ఉంటారు వెళ్ళొచ్చినటువంటి వారు. ఇప్పుడు యోర్దాను నది ఇటు గలిలయ సముద్రాన్ని ఇటు మృత సముద్రానికి రెండిటికి నీటిని సరఫరా చేసేటువంటి నది ఏమిటంటే యోర్దాను నది. సరేనా? ఇప్పుడు యోర్దాను నది ఫుల్గా ప్రవహించి ఒక పాయ ఇలాగా గలిలయ సముద్రంలోను, ఒక పాయ ఇలాగా మృత సముద్రంలోను, ఈ రెండిటికి నీటిని సమృద్ధిగా పంపి ఆ రెండిటిని పోషిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, గలిలయ సముద్రంలో అయితే చేపలు పుష్కలంగా ఉంటాయి, అంటే సమృద్ధితో ఉంటుంది, అనేక మందికి జీవనోపాధిని కలిగిస్తూ ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేక మందికి శ్రేష్టమైనటువంటి ఒక నదిగా జీవించడానికి, పని ఉపాధిని కల్పించడానికి, అంటే సర్వ సమృద్ధితో గలిలయ సముద్రం ఉంటుంది. కానీ మృత సముద్రం ఉందో చూసావా? ఈ మృత సముద్రము ఈ మన యొక్క భూమి మీద ఉన్నటువంటి అన్ని సముద్రాల కంటే 40% ఉప్పదనం ఎక్కువ. 40% ఉప్పదనం ఎక్కువ. మనకున్నటువంటి సముద్రాల్లో 60% మాత్రమే ఉప్పదనం ఉందనుకో, 40% ఎక్కువ అంటే మృత సముద్రంలో 100% ఉప్పదనం ఉంటుంది. అందుకని దాంట్లో ఏది కూడా ఉండదు, ఒక్క చేప కూడా ఉండదు. చేప ఉండదు, గడ్డి ముక్క ఉండదు, ఏమి ఉండదు. అది అంతా మృతము. మనిషి ఒకవేళ నీటిలో పడిన మునగడు, పైకి అలాగే తేలుతూ ఉంటాడు బుడగలాగా. అది మొత్తం మృతమే. దాంట్లో ఏమేసినా, ఇప్పుడు నువ్వు చేప తీసుకువెళ్ళి దాంట్లో వేసినా అది వెంటనే చచ్చిపోద్ది. ఎందుకంటే ఉప్పదనం బాగా ఎక్కువ. మృతం, దేనికి పనికిరాదు, ఎంతో పెద్దదైనను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఈ యోర్దాను నది, ఒకే నది రెండిటికి కూడా వాటర్ని పంపిస్తూ ఉంది. కానీ ఒకటేమో మృత సముద్రం అయిపోయింది, గలిలయ ఏమో సర్వ సమృద్ధితో ఉన్నటువంటి జీవరాశులతో కలకల్లాడుతున్నటువంటి ఆశీర్వాదము కలిగినటువంటి సముద్రముగా అక్కడ ఉన్నది. ఎందుకో తెలుసా? ఒకే ఒక్క కారణం. గలిలయ సముద్రానికి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉంది. అంటే గలిలయ సముద్రంలోనికి వచ్చినటువంటి నీరు అది పారుతూ అవి పాయల కింద విభజించబడి వేరే చిన్న చిన్న కొలంలోని కూడా వెళుతూ ఉంటాయి నీరు. అంటే ఇది నీరు తీసుకుంటుంది, ఆ నీటిని పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వాటికి పంపిస్తూ ఉంటుంది. అంటే మనము గోదావరి కాలువండి, పెద్ద కాలువండి, పంట కాలువని చెప్తూ ఉంటాం కదా, అలాగా చిన్న చిన్న పక్కన్నటువంటి నదుల్లోని కాలువల్లోనికి అది పంపిస్తూ ఉంటుంది. కానీ మృత సముద్రం ఏదైతే ఉందో
దాన్ని నీరు రావడమే తప్ప బయటికి వెళ్ళేటువంటి సోర్స్ ఉండదు దానికి. అంటే ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ అనేది లేదు. దాంట్లోకి నీరు ఒక్కసారి చేరిందంటే అది అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అందుకనే అది అవుట్ గోయింగ్ లేదు కనుకనే అలాగే ఉండి అది బాగా మృత సముద్రం అయిపోయి దేనికి పనికి రాకుండా అయిపోయి, దేనికి పనికి రాకుండా మృతం, జీవం అనేది ఉండదు దాంట్లో. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక చెరువు ఏదో ఒకటి ఉందనుకో, వర్షం నీరంతా కూడా పడి దాంట్లోనే ఉండిపోతుంది, బాగా పెరిగిపోయి. దానికి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ, ఇన్కమింగ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ బయటికి వెళ్ళడానికి ఏ సోర్సు లేదనుకో, దాన్ని ఏమని పిలుస్తాం మనం? మురుగుంట అంటాం. అంటే కొన్ని రోజులకి నీరు కుళ్ళిపోయి ఊలు కొంపు కొట్టేసి ఎవరో వాడకుండా ఈ పక్కన ఉంది కూడా చెరువు అలా ఉంటుంది, అలా ఉంటుంది. దానికి ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు, దీనికి కుళ్ళిపోయి మొత్తం ఇదైపోయింది. మా చిన్నప్పుడు ఉండేది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్, దానికి ఇక్కడ మొత్తానికి వదిలేశారు. దాన్ని ఇన్కమింగే కానీ వరదలు వచ్చినప్పుడు నిండుతుంది, వర్షం వచ్చినప్పుడు నిండుతుంది, అవుట్ గోయింగ్ లేదు దానికి. కుళ్ళిపోయి మొత్తం ఎవ్వరు కూడా దాంట్లో నీరు వాడరు, మురుగుండ అయిపోయింది, చెత్త చెదారం అన్ని పడేసి. ఇప్పుడు మన జీవితంలో కూడా నిన్ను ఆశీర్వదించేది ఆ దేవుడే, నన్ను ఆశీర్వదించేది ఆ దేవుడే. కానీ కొంతమంది అభివృద్ధిలోనికి నడిపించబడుతున్నారు, కొంతమంది ఆశీర్వదించబడుతున్నారు. కానీ కొంతమంది ఎక్కడేసినటువంటి గొంగల వాళ్ళే అక్కడే ఉండిపోతున్నారు. కానీ కారణం ఏమిటో తెలుసా? కొంతమంది దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకొని ఆయన పరిచర్ని బలపరచుడు కొరకు ఇస్తూ ఉన్నారు. అంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంది. కొంతమంది ఉన్నారు చూసావా, రాని రాని ఎంత వచ్చినా రాని అని చెప్పి వచ్చిందంతా కూడా తన స్వార్థం కొరకు, ఇంకా దేని వేటు కొరకు, దేవునికి ఆయన పరిచర్య బలపరచడం కొంచెము కూడా మనసు లేకుండా వారి దగ్గరే ఉంచుకుంటారు. కనుక వీడిలో డెవలప్మెంట్ అనేది ఉండదు. కానీ దేవుని యొద్ద నుండి తీసుకుంటూ అలాగే పరిచర్యను బలపరిచేటువంటి లేక ఇతరులకి సహాయం చేసేటువంటి వారికి ఆశీర్వాదాలు మెండుగా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇన్కమింగ్ ఉండాలి, అవుట్ గోయింగ్ ఉండాలి. లేకపోతే అక్కడే నువ్వు స్టక్ అయిపోయావు అనుకో, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. నీ వెంటనే నువ్వు బాగుపడతావు, లేకపోతే నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఏలియాని పోషించినట్లుగా కాకుల ద్వారా తన సేవకుని పోషిస్తాడు. పెద్ద మ్యాటర్ ఏమి కూడా కాదు. అన్నీ కలిగి ఉండే ఇక్కడ పరిచర్యకి ఎవడో రాలేదు. ఏమీ లేకుండా వచ్చి తినకో దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఇచ్చిన దాని వలన ఆశీర్వాదం పొందడమే కానీ ఇక్కడ ఏమి కూడా కోట్ల రూపాయలు మనం తీసుకుని రాలేదు, కోట్ల రూపాయలు మనం ఏమి కూడా తీసుకుని వెళ్ళాము. కనుక దేవుని యొద్ద నుండి పొందుకున్నది బీద సేవకులకు సహాయం చేశాము. కనుకనే దేవుడు ఈరోజు మమ్మల్ని దీవించాడు. మేము ఇప్పటికీ అదే పని చేస్తూ ఉంటాం. మాకున్న దాంట్లో, మాకు వచ్చిన దాంట్లో, అది చిన్నదే కానీ పెద్దదే కానీ ఇతరులకి మేము సహాయం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాం. అందుకని దేవుడు దీవిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. కనుక మీ జీవితంలో కూడా ఇచ్చి దేవునికి ఇచ్చి నష్టపోయినటువంటి వాడు ఎవడు కూడా ఉండడు. ఇవ్వాలి, ఇన్కమింగ్ ఉండాలి, అవుట్ గోయింగ్ ఉండాలి. అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. అది నివాసయోగ్యముగాను ఆశీర్వాదకరంగాను సమృద్ధితో ఉండదు. లేకపోతే మృత సముద్రంలాగా ఇంకా బతుకంతే, ఏమి డెవలప్మెంట్ ఉండదు. ఏం డెవలప్మెంట్ ఉండదు. ఎంతో సంపాదిస్తాం కానీ ఎప్పుడుండే బాధలు, ఎప్పుడుండే అప్పులు, ఎప్పుడుండే అలాగే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కనుక గమనించుకోవాలి. ఇలాగా బహిరంగముగా దేవుని యొక్క సన్నిధానములో కూడుకొనుట ద్వారా ప్రభుబలలోను, ప్రార్థనలోను, ఇచ్చుటలోను, వాక్యమును ప్రకటించుటలో, అనగా వాక్యాన్ని దైవ సేవకులు చెప్పేటువంటి వాక్యాన్ని విని బలపడుటలోను, పాడి దేవుని స్తుతించుటలోను, వీటన్నిటిలోనూ కూడా మనం బలపడుతూ ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. మూడో విషయానికి వస్తే, దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి అంటే నేర్చుకొని ఆత్మీయంగా బలపడుట కొరకు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము
20వ వచనం అలాగే 21వ వచనం, ఈ 2 వచనాలు మనం చూస్తే అక్కడ నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఆత్మీయంగా బలపడుట కొరకు దేవుని యొక్క మందిరానికి రావాలి. అమ్మా, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి దేని కొరకు వస్తున్నావు? ఈరోజు చాలామంది మందిరంలో స్థిరముగా లేకుండా ఇష్టం వచ్చినట్టు మానేసి అటు ఇటు చెదిరిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారు దేవుని మందిరానికి నేర్చుకోవడానికి రావడం లేదు. వారు దేవుని మందిరానికి ఆత్మీయంగా బలపడడానికి రావడం లేదు. వారు దేవుని మందిరానికి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి రావడం లేదు. వారు దేవుని మందిరానికి బహిరంగముగా దేవుణ్ణి మహిమపరచడానికి రావడం లేదు. వారు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారంటే ఏదో దేవుని యొద్ద నుండి ఆశించి వస్తున్నారు. అంటే రోగము నుండి విడుదలో, అప్పుల నుండి విడుదలో, ఇంకా అలా లోక సంబంధమైనవి, కొడుకు పెళ్ళి అవ్వాలో లేక కూతురు పెళ్ళి అవ్వాలో, ఇంకా ఏయో కొన్ని కారణాల వల్ల దేవుని మందిరానికి వచ్చేటువంటి వారు స్థిరముగా వారు మందిరానికి రాలేరు. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావాలో తెలుసా? రక్షించబడినటువంటి వ్యక్తి దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? ఇక్కడ వాక్యములో నుండి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని గూర్చినటువంటి మాటలను, ఆయన స్వభావాన్ని మనము నేర్చుకొని ఆత్మీయముగా ఎదుగుదల కొరకు, హల్లెలూయా, ఆత్మీయంగా బలము పొందుట కొరకు, ఆత్మీయంగా ఎదిగి దేవునిలో ఫలించుట కొరకు మందిరానికి రావాలి. అందుకనే దేవుడు కూడుకోమని చెప్పాడు. అందుకనే భక్తుడు నేను స్టార్టింగ్లో చదివించాను కదా, ఆయన దినము సమీపించింది కొలది మీరు ఇంకా ఎక్కువ, మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుట మీరు మానొద్దని చెప్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చేది, దేవునికి సమయం ఇచ్చేది ఆయన రాజ్యములో చేరడానికే గాని ఈ లోకములో ఆశీర్వాదాలు, భూపరమైనటువంటి దీవెనలు పొందడానికి కాదు. పరసంబంధమైనటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి బలమును పొంది దేవుని యొద్దకు మనము చేరడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4వ విషయానికి వద్దాం. 4వ విషయం ఏమిటంటే ఎందుకు మందిరానికి మనము రావాలి? ఎడిఫికేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఎడిఫికేషన్ అనగా దిద్దుబాటు. మనిషి అన్న తర్వాత మనలో ఏదో తెలుసో తెలియకో ప్రతిరోజు జీవితంలో అవకతవకలు ఉంటాయి. నీవు మందిరానికి ప్రతి వారము ఎందుకు రావాలి అంటే నిన్ను నువ్వు వాక్యం ద్వారా సరి చేయబడ్డానికి, దిద్దుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఆదివారం ఆరాధనకి ఈనాడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఆదివారం వాక్యము దేవుడు ముఖం మీద కొట్టినట్టుగా చెప్పాడనుకో, వేరు దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడరు. అంతే, కోపాలు ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు మందిరానికి వచ్చేదే దిద్దుకోవడానికి. నాకు ఆ కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది. మీ అందరికీ తెలుసు కదా, అప్పుడు ఏలు 2 ముక్కలు అయిపోయింది. ఈ వేలు విరిగిపోయి 2 ముక్కలు అయిపోయింది. దీన్ని అతికించి నరాలవి కుట్టి దీన్ని వేలు కింద పెట్టారు. నేను అప్పుడు 2 రోజులకు ఒకసారి, అంటే రోజు విడిచి రోజు డ్రెస్సింగ్కి వెళ్ళాలి. డ్రెస్సింగ్ అంటే దీన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్, మందులు అవన్నీ కూడా రాసి దీనికి కట్టి పంపిస్తారు. ఆ బాధను నేను తట్టుకోలేకపోయేవాడిని. భయంకరమైనటువంటి బాధ. ఆ రోజంతా, ఏ రోజైతే నాకు డ్రెస్సింగ్ చేశారో ఆ రోజంతా బాధే. అన్నం తినేవాడిని కాదు, నిద్ర ఉండేది కాదు. అందుకనే డాక్టర్ ఏం చేశాడంటే నాకు ఆ రోజు మాత్రమే వాడమని స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చేవాడు, అంటే నిద్ర మాత్రం ఇచ్చేవాడు. నేను ఈ యొక్క పెయిన్ అంటే ఈ బాధ నుండి రిలీఫ్ పొందడం కొరకు నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి శుభ్రంగా పడుకోమని చెప్పేవాడు. మరలా అంటే 3 నెలలు కదా, 3 నెలలు కాబట్టి అస్తమాను స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తే అది మంచిది కాదని మరలా 1 నెలేమో పెయిన్ కిల్లర్ ఇచ్చేవాడు. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఎక్కువ కూడా వేసుకోకూడదు, అది కిడ్నీ లివర్ ఏదో కొట్టేది. అందుకని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ 1 నెల అది, 1 నెల ఇది, ఈ విధముగా
ఈ బాధ నొప్పి భరించలేక చాలా నరకయాతన. దీన్ని ఆల్రెడీ నేను సరి చేసుకోవచ్చు, వీటిలోకి ఇది ముడుచుకోవాలంటే బెంగళూరులో ఒక హాస్పిటల్లో హై టెక్నాలజీ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ఉంది. దీనికి సర్కిల్గా ఉండేటువంటి బాల్ని వేసి దీనికి ఈ విధంగా మూమెంట్ వచ్చేలాగా చేస్తారు. ఆర్టిఫిషియల్ అది వేసి చేస్తారు, అది చేయించుకోవచ్చు. కానీ ఈ బాధ నరకయాతన చూసావా? ఆ దెబ్బతో బాబోయ్ నా ఏళ్ళు ముడుచుకుపోయినా పర్లేదు, నేను మాత్రం చేయించుకోకుండా ఆగిపోయాను. ఈ బాధ ఎంత ఎలా ఉందో ఆడు ఓపెన్ చేసినప్పుడల్లా నరకం చూసేవాడిని. నరకం నా బాధను చూసి మన ఈ పొలమూరు రాజేష్ ఉన్నాడు కదా, డ్రైవింగ్ చేస్తాడు పోలీస్ కార్, మనోడు నన్ను అప్పుడప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చేవాడు. నా గోళ నా వేదన చూడలేక బయటికి వెళ్ళిపోయేవాడు. మనోడు బయటికి వెళ్ళి అయ్యి బాబాయ్ మీ బాధను చూడలేకపోతున్నామండి అనేవాడు. బయటికి వెళ్ళేవాడు, లోపలికి వచ్చేవాడు, బయటికి. అంత నరకయాతను చూశాను. నేను ఆ బాధను భరించలేకుండా నాకు బాధ వచ్చేస్తుంది, నేను ఆ దగ్గరికి నేను వెళ్ళను అని నేను మానేసి కూర్చున్నాను అనుకో, ఇంటి దగ్గర నాకు ఈ ఎదర మొక్క ఉండదు, మొండేలు అయిపోద్ది. ఎదర మొక్క ఉండదు, ఎందుకంటే ఇది 2 ముక్కలు అయిపోయింది కదా, 2 ముక్కలు అయిపోయింది. ఏళ్ళు ఇలా చేత్తో పట్టుకుని వెళ్ళాను ఇలాగా. అప్పుడు ఆశీర్వాదం గారే ఆయన దగ్గర ఉన్న టవల్ని దీనికి కట్టి ఈ ఏళ్ళని ఇలా పట్టుకున్నాడు ఆయన, పొలుమూరు ఆశీర్వాదం. నేను వెళ్ళడం మానేశాను అనుకో, నాకు నొప్పి వచ్చేస్తుంది, నేను భరించలేకపోతున్నాను ఛీ అని చెప్పి మానేశాను అనుకో, ఈ ముక్క ఉండదు. ఇంకో ఈ ముక్కే ఉంటుంది, ఎంత మొండేలు అయిపోద్ది. ఆ బాధను భరించినప్పుడే నాకు ఈ ఏలు వేలు కింద ఉంది. ఇప్పుడు మందిరానికి ఎందుకు వస్తావో తెలుసా? దిద్దుబాటు. నిన్ను తుడిచినప్పుడు, నిన్ను కొద్దిగా కడిగినప్పుడు నీకు బాధ వేస్తుంది, నొప్పి వస్తుంది. నువ్వు భరిస్తేనే నువ్వు నిలబడగలవు. నన్నే అనేశారు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో, ఎవడాపుతాను నిన్ను? ఓ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపో, సంతోషంగా ఉంటుంది. మళ్ళీ అది ఉండాలి కదా మరి. వెళ్ళిపో, ఓ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపో. లెటర్ ఇవ్వకపోతే మళ్ళీ ఆయన నేను కొట్టుకోవాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఆయన నేను. మా ఊళ్ళు లాగేసుకున్నాను నేను, ఆయనేమో వస్తే మేము ఎందుకు వద్దా అంటామంటే ఆయన ఇంక మేమిద్దరం కొట్టుకోవాలి. ఎందుకే నేను దిద్దుబాటుకి మందిరానికి ఎందుకు రావాలమ్మా? వెన్నపూస రాసి నోట్లో ముద్దెట్టరు. ఇక్కడ మందిరం అందుకు కాదు, దేవుడు ఎట్టింది. వెన్నపూస రాసి నెయ్యేసి కలిపి వేడి ముద్ద నోట్లో ఎట్టడం కాదు, దిద్దుబాటు. నొప్పి వస్తుంది, నువ్వు భరించాలి. అందుకే అంటున్నాడు మందిరానికి ఎడిఫికేషన్ అనగా మందిరానికి దిద్దుబాటు కొరకు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో దిద్దుబాటు కొరకు, హెచ్చరికల కొరకు అక్కడ మనము రాయబడి ఉంది. కనుక మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు రావాలి అంటే ఒక విశ్వాసి దిద్దుబాటు కలిగి, అంటే సరిచేయబడి మరలా పురుకొల్పబడి విశ్వాసములో ముందుకు సాగిపోవడం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆఖరి మాటను నేను చెప్పి నేను ముగించి వేస్తాను. 5వ పాయింట్ ఏమిటో తెలుసా? దేవుని యొక్క శరీరంలో సంఘమైనటువంటి మనందరం కూడా ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాం. మనందరికీ తెలుసు, అవునా? ఈ అవయవములై ఉన్నటువంటి మనము యాక్టివ్గా ఉండడం కొరకు రావాలి. అంటే దేవుని శరీరములో అవయవములమై ఉన్నటువంటి మనము ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ కొరకు మందిరానికి రావాలి. దాన్ని ఏ విధంగా చెప్పాలో ఒకసారి, అంటే దేవుని యొక్క శరీరములో ఒక దేవుని యొక్క సన్నిధానములో ఒక ఉజ్జీవముతో, అంటే ఎక్కడ కూడా ఆపు లేకుండా, బ్రేకులు లేకుండా ముందుకి సాగిపోయేటువంటి పని చేయగలిగినటువంటి వారుగా మనం ఉండాలి. అందుకనే మందిరానికి రావాలి. దాన్నే యాక్టివ్ పార్టిసిపేషన్ అని అంటారనమాట. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో యాక్టివ్నెస్గా ఉండాలి, అంటే ప్రభు పని చేస్తూ ఉండాలి. మనము 2 సంవత్సరాల క్రితం తరచుగా ఒక న్యూస్ ఎక్కువ చూసేవాళ్ళం. ఏంటో తెలుసా? ఫలానా చిన్న పిల్లోడు తలకాయ ఇలా ఉండిపోయింది. ఆడిలాగే చూసేవాడు హాస్పిటల్లో కూర్చుని. పక్కన యాంకర్ చెప్పేది, ఈ బాలుడు యొక్క తల ఎందుకు ఇలా ఉండిపోయిందో తెలుసా? ఈ బాలుడు ఎక్కువగా పబ్జీ ఆడాడంట, ఫోన్ ఇలా ఎట్టుకుని.
అంటే ఆడు తలకాయని కదిలించేవాడు కాదు, ఇలా పెట్టుకుని ఇలా ఆడేసుకుంటూ ఉండేవాడు 24 గంటలను. తల్లిదండ్రులు ఇంకా జాబులు కాబట్టి వాడు అటు ఇటు వెళ్ళిపోవడం, ఇటు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ ఫోన్, ఇంట్లో ఉన్న ఫోను ఆడి మొహాన్ని పడేస్తారు, ఆడిది పట్టుకుని ఇలా ఆడడం. ఆడికి నరం ఇలాగే ఉండిపోయి పట్టేసిందంటలా, తల ఇలా ఎత్తుతుండే బాధ వచ్చేస్తుంది, అందుకని ఇలా ఉండిపోయాడు. ఆడు మెడలాతోనే స్కూల్కి వెళ్తున్నాడు, ఇలాగే పడుకుంటున్నాడు, బాధ వచ్చేస్తుంది. ఇలా నిలబెడదామని. ఎందుకో తెలుసా, అది కదిలించబడకుండా ఒకే పొజిషన్లో అలా ఉండిపోయింది కనుక. మళ్ళీ ఇంకొకడు ఆడు ఇలా చేతులు ఇలాగే ఉండిపోయినాయి అంట. ఆడికి న్యూస్లో మనందరం కూడా చూసాం కదా అప్పుడు, ఇలాగే ఉండిపోయినాయి అంట. ఆడు ఇలా రావట్లేదు ఆడికి ఇలాగే ఉండిపోయినాయి. ఎందుకంటే ఆడు కూడా ఫోన్ ఇలా పట్టుకుని పబ్జీ గేమ్ ఆడేస్తాడంటే, ఇలా నిద్రలో కూడా ఆడు పడుకుని ఏళ్ళు మాత్రం ఇలా అనిపోతున్నాయంటే ఆడికి. ఆడు పడుకునే ఉంటున్నాడు, చేతులు ఇలా వెళ్ళట్లేదు, ఇలా ఉన్న ఏళ్ళు మాత్రం ఇలా ఊగిపోతున్నాయి ఆడికి. అంటే ఫైర్ చేస్తున్నాడు ఆడు. ఎందుకు ఉండిపోయినాయి తెలుసా, ఆడు ఎప్పుడు కూడా పొజిషన్ మార్చకుండా ఇదే పొజిషన్లో పెట్టాడు, అందుకని ఆడి అలా ఉండిపోయాడు. ఇప్పుడు దేవుని యొక్క శరీరములో అవయవములుగా ఉన్నటువంటి మనము, అవయవములుగా ఉన్నటువంటి సంఘము దేవుని కొరకు పని చేయకపోతే మనము కూడా దేవుణ్ణి అవుటివాణ్ చేసిన వారం అవుతామో ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు గుమ్మలూరు సంఘం దేవునికి ఒక కుడి చేయి లాంటిది అనుకో. ఇప్పుడు నేనున్నానా, నేనే నా జీవితంలో నుంచే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఆపరేషన్ చేయకుండా వదిలేసానా? నేను అప్పుడప్పుడు కొన్ని పనులకి ఈ చేయి నాకు సహకరించినట్లుగా ఇది సహకరించకపోయినటువంటి సమయంలో నేను ఎంత బాధపడతానో తెలుసా? అబ్బా, చేయించుకుంటే వదిలిపోయేది కదరా. ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న పనులు చేతులతో ఇలా చేయవలసి వచ్చినప్పుడు ఈ చెయ్య నాకు సరిగ్గా సపోర్ట్ చేయదు, ఎందుకంటే ఇది వంగదు కాబట్టి. అప్పుడు ఎవరొకరు వచ్చి చేయాలి, నాకు ఆ పని చేసి పెట్టాలి. ఒకవేళ ఎవరు లేరనుకో, ఎవరైనా వచ్చి చేసేంత వరకు నేను ఆగాలి, ఎందుకంటే ఇది రెస్టింగ్ పొజిషన్, ఇది ఇలాగే ఉండిపోయింది కనుక. ఈ ఏలే కదా పెద్ద ఏముంది అని మీరు అనుకోవచ్చు, బాధపడేమని నాకు తెలుస్తుంది, అంతేనా? మీకేం తెలీదు. బాబాయ్ ఏలిగేంట్రా బాబు ఎన్నిసార్లు చెప్పేస్తారు అని మీరు అనుకుంటారు. 7 సెకండ్ నాకు తెలుస్తుంది బాధ, నాకు తెలుస్తుంది. అవునా? నువ్వు ఇంటి దగ్గర అయ్యి బాబు కడుపు నొప్పి వచ్చేస్తుందని అని అనుకో, నేను బయటికి వెళ్ళి ఏంటంటే కడుపు నొప్పికి గిలగల కొట్టేసుకుంది అన్నారు అనుకో, అప్పుడు నువ్వు వెంట నువ్వేమంటావు? ఆయనకు వస్తే తెలుస్తుంది అంటావా? అలాగనమాట. ఇప్పుడు ఇది పని చిన్నదే, ఇది చిన్న వేలే, కానీ ఇది పని చేయకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది, పనులు ఆగిపోతాయి. అందుకని దేవుని యొక్క శరీరములో రక్షించబడినటువంటి మనము, సంఘము అవయవములుగా మనం ఉన్నాం. దీంట్లో ఏ ఒక్కటి పని చేయకపోయినా దాని గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది, దాని ఎదుగుదల అక్కడితో ఆగిపోతే. సంఘము దేవుని కొరకు పని చేయాలి. రక్షించబడినటువంటి నీవు, దేవుని యొక్క శరీరములో అవయవములుగా ఉన్నటువంటి నీవు ఎప్పుడు కూర్చుని వెళ్ళిపోవడం అనుకో, నీ చేతులు ఎలాగే ఉండిపోతాయి, ఎదుగుదల ఉండదు, అక్కడితో ఆగిపోద్ది నీ ఎదుగుదల. సంఘము ఎదగట్లేదు అని మనమో గుండ్లు బాధేసుకుని ఏమైపోతుందో ప్రభు అని బాధపడిపోతాం. అక్కడ ఎందుకో తెలుసా? సంఘము అనగా దేవుని యొక్క అవయవములు చేయవలసినటువంటి పనిని చేయడం లేదు, రెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయి. ఎవడైనా తినేసి కూర్చున్నాడు అనుకో, ఆడ ఆరోగ్యం బాగుంటుందా? షుగర్లు, బీపీలు, ఇంకేంటి చెప్పడమ్మా డాక్టర్లు, ఇంకేమున్నాయి? షుగర్లు, బీపీలు, నాకు ఆ రెండే తెలుసు, ఎందుకంటే ఇంట్లో ఏ చూస్తున్నాను కాబట్టి. అమ్మ ఇంకేమున్నాయి మీరే చెప్పాలి మిగతాయి. కొలెస్ట్రాల్, గిలస్ట్రాల్, కిరసనాలు, ఇవన్నీ వచ్చేస్తాయి మనకి, ఇవన్నీ వచ్చేస్తాయి. దేనికి? శుభ్రంగా తినేసి కూర్చుంటే ఏముంది అని అనుకుంటాం. రెస్టింగ్ పొజిషన్లో ఏది ఉన్ననో అది మనకి నష్టమే, రోగాలు, బాధలు తప్ప ఏముండదు. అందుకనే పనులు చేసి కూలి పని చేసేవారు కానీ పనులు చేసి, ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా కూర్చుని ఇలా కొడతాడు, అటు పొట్ట పెరిగిపోద్ది, బట్ట పెరిగిపోద్ది. అవి బాబు ఇంకేంటి, అయ్యో బాబు,
వాళ్ళకు కూడా కొన్ని వచ్చేస్తే నడుంబా, దానికి నడుంబాద ఉందా? వాళ్ళ అత్తమాను కూర్చుని రోజు అదే పొజిషన్లో ఉండి నిలబడ్డం, చేతులు నొప్పు, మెడ నొప్పు, నడుము నొప్పు, పొట్ట పెరిగిపోయి ఏంటి బాధలో? ఇందుకోసమైనా సాఫ్ట్వేర్ అయ్యింది, ₹1,00,000 జీతం తీసుకున్నదంటే అంతే మరి. కానీ రోజుకి 500 పని చేసేవాడు మాత్రం రెస్టింగ్ పొజిషన్లో ఏది ఉన్నానో అది నష్టమే తప్ప ఆశీర్వాదం కాదు. సంఘము ఎప్పుడు కూడా దేవునికి, అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, ఆ దినము సమీపించింది కొలది మీరు సమాజముగా కూడుకొనుట ఇంకా మరి ఎక్కువగా కూడుకోండి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు మరి ఎక్కువగా దేవుని మందిరానికి రావాలి, మరి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధానం నడిపించబడాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. అప్పుడే సంఘం బాగుంటుంది. హల్లెలూయా. అందుకని మందిరానికి రావాలమ్మా, అందుకని మందిరానికి రావాలి. మందిరం ఏంటో ఎలా అయిపోతుంది? కారణం నువ్వే. నీ పనిని నువ్వు చేస్తే నువ్వు అవయవమై ఉన్నావు. పాస్తగాడు ఒక్కడే పీకేసుకుంటే ఏమైపోదు అక్కడ. అవయవం అంటే తలకాయ ఒకటి ఇలా తిరిగేస్తే అయిపోయిందా? ఈ బాడీ కూడా పనిచేయాలి కదా. లేకపోతే జీవోత్సవంలో పడున్నా ఏమంటారు? స్ట్రోక్ వచ్చినోడో లేకపోతే బ్రెయిన్ డెడ్ అయినోడో అంటారు. తలకాయ తిరుగుద్ది కానీ బాడీ పని చేయదు. ఉపయోగం ఏముంది? తలకాయ ప్రకటిస్తుంది, అక్కడెక్కడ తిరుగుతుంది, కానీ బాడీ సంఘం ఏం చేస్తుంది? ఈ లోకంలో మీ పనులు, మీ పాటలు, మీ పెళ్ళిళ్ళు, మీ పేరెంటలు అదే మీరు చూసుకుంటున్నారు తప్ప సంఘం గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. సంఘం గురించి ఏ పనిని నువ్వు చేయడం లేదు. సంఘం పని అంటే ప్రార్థించుట, ప్రతి కార్యక్రమానికి ఆదివారం కానీ ఉపవాస ప్రార్థన రావడం, సంఘము కొరకు మనము కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. మన పని మనము చేస్తూ ఉంటే అవయవములన్నీ కూడా యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో నీ యొక్క పాత్రను నువ్వు వేలువైనా నువ్వు ఇంపార్టెంటే, నువ్వు ఏలువైనా నువ్వు ఇంపార్టెంటే, నువ్వు తలవైనా నువ్వు ఇంపార్టెంటే, నువ్వు కాలుకున్నటువంటి చిన్న వేలువైనా నువ్వు ఇంపార్టెంటే. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని, ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు రావాలి? మొదటిది దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుట కొరకు దేవుని మందిరానికి రావాలి. ఎందుకు మందిరానికి రావాలి? మనము బహిరంగముగా కూడి దేవునిని ఆరాధించుట కొరకు ప్రభు మందిరానికి మనము రావాలి. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? నేర్చుకొని ఆత్మీయముగా బలపడడానికి మందిరానికి రావాలి. దేవుని మందిరానికి ప్రతి వారం మనం ఎందుకు రావాలి? ఎందుకనంటే మనము దిద్దుకోవడానికి మందిరానికి రావాలి. వెన్నపోసు పెట్టి నోట్లో ముద్ద పెట్టడానికి కాదు, దిద్దుకోవడానికి. దిద్దునప్పుడు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, భరించి నీవు స్వస్థత పొందడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి ఇష్టపడితే నీవు ఫలించి అభివృద్ధి చెంది క్షేమంగా ఉంటావు. హల్లెలూయా. మందిరానికి నువ్వు ఎందుకు రావాలి? దేహం, ప్రభు శరీరం అనబడేటువంటి ఈ సంఘములో అవయవములుగా ఉన్నటువంటి మనము యాక్టివ్నెస్తో మనము ఉండడం కొరకు మనం మందిరమునకు రావాలి. హల్లెలూయా. ఈ 5 విషయాల కొరకు మందిరానికి రావాలి. మనం దేనికి వస్తున్నాం? తలపోటు వస్తుంది, మందిరానికి వస్తే తగ్గిపోద్దేమో. పిల్లలు లేరు, మందిరానికి వస్తే పుట్టేస్తారేమో. పొలమేమో లిటికేషన్లో ఉంది, మందిరానికి వెళ్ళి 100 రూపాయలు కానుకెత్తే నా 10 కోట్ల పొలం విడిపించబడు. 100 రూపాయలు కానుక 10 రూపాయలు అమ్మా అంటే లిటికేషన్ కోసమను ఆరోగ్యం నువ్వు దీని కొరకు నువ్వు మందిరానికి వస్తే నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు. అందుకని ఎప్పుడు కూడా నేను మీకు మాట గుర్తు చేస్తూ ఉంటాను. ఏంటో తెలుసా? మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికితే మనకేం కావాలో అవన్నీ కూడా ప్రభు ఇస్తానని మాట ఇచ్చాడు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నీవు నేను మందిరానికి రావాలి? కనుక వచ్చే వారం నుండి ఒక మంచి దృఢమైనటువంటి ఈ యొక్క సంకల్పంతో మీరు ఇంటికి వెళ్ళి పాయింట్లన్నీ కూడా మీరు చూసుకోండి. కావాలంటే యూట్యూబ్లో కూడా పెడతాం. మీరు విని బలపరచబడి ఆ విధముగా మీరు సిద్ధపడి మందిరానికి వచ్చి దేవుని కొరకు ఇది భూపరముగాను ఆధ్యాత్మికంగాను ఆశీర్వాదాలు పొంది ఫలించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రకటన అనగా ప్రత్యక్షీకరణం. ప్రతి ఒక్కరూ చదవలసింది, వినవలసింది. మనల్ని పరిశుద్ధపరిచే చెరసాల అనుభవం కొరకు ధ్యానించుకుంటూ వచ్చినప్పుడు